ఆ రకంగా యావత్ ప్రపంచాన్ని కూడా ఒక ఆజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు గొప్ప దార్శనికుడు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో నేషనల్ హైవేస్కు రూపకల్పన చేసి స్వర్ణ చతుర్భుజ పేరుతో ఈ దేశంలో ఎవరి ఊహించని విధంగా 80,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్కు రూపకల్పన చేసి అత్యంత వేగవంతంగా ఆధునికమైనటువంటి నేషనల్ హైవేస్ రూపకల్పన చేసినటువంటి మహానుభావుడు. ఈ దేశంలో ప్రైవేట్ టీవీ ఛానల్స్ ఇవైతే వందలాది ఛానల్స్ ఈరోజు మన దేశంలో కనిపిస్తూ ఉన్నాయో ఆ రకంగా వందలాది టీవీ ఛానల్స్ను అనుమతించి పేద ప్రజలకు ఈ దేశ ప్రజలకు కూడా ప్రపంచంలో జరుగుతున్నట్టు जाति संप्रदाय भाषा इस सब से ऊपर उठकर सर्व समावेशी सर्वप्रिय नीतियों का अवलंबन करते थे और एक तरह से वो किसी दल के नेता नहीं, केवल भाजपा के नेता ही नहीं थे बल्कि एक तरह से राष्ट्र नेता के रूप में देश में प्रतिष्ठित हुए। वो भारत रत्न सचमुच में थे। किसी ने भी उनको कभी दलीय पक्षपात में शामिल होते नहीं देखा है। मूल्यों पर आधारित राजनीति के वो सदैव पक्षधर रहे और जो भी कुछ उन्होंने किया वो राष्ट्र हित में जो कुछ वो उचित समझते थे वही करते थे। मेरा उनसे बहुत लंबा सानिध्य रहा विश्वविद्यालय में। तब से मेरा उनका परिचय और फिर सानिध्य जो अंत में बहुत घनिष्ठ संबंधों के रूप में बदल गया। वो मेरे जैसे हजारों कार्यकर्ताओं के मार्गदर्शक थे, हैं और रहेंगे। वो न केवल राजनेता थे बल्कि वो जन नेता थे। उन्होंने लोगों के मनों को जीत लिया था। ऐसा व्यक्तित्व ही देश को एक रखने में और हिंसा से मुक्त तथा सर्वसमावेशी नीतियों का पोषक हो सकता था। वो राजधर्म के पालन में विश्वास रखते थे और इस पर सदा अडिग रहे। वो एक प्रकार से अजात शत्रु के रूप में राजनीति में स्थापित हो गए। उनका निधन राष्ट्र का भारी नुकसान करता है तो इसमें कोई संदेह नहीं, लेकिन मेरी तो व्यक्तिगत रूप में गहरी क्षति हुई है। उनको हम लोग जैसे कार्यकर्ताओं ने हमेशा अपना मार्गदर्शक और प्रेरणा स्रोत माना। उनका अभाव हमें हमेशा खटकता रहेगा। मैं नहीं जानता कि अब दूसरा अटल राजनीति के क्षेत्र में कब देखने को मिलेगा। प्रभु उनको अपने चरणों में मोक्ष प्रदान करें और हमारे जैसे कार्यकर्ताओं को और उनके परिवार को इस असह्य दुख को सहन करने की शक्ति प्रदान करें। मेरी विनम्र श्रद्धांजलि उनके चरणों में सादर జరుగుతున్న నేపథ్యంలో నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల రాజకీయ పార్టీల యువజన ప్రతినిధులందరినీ పిలిచి ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక సదస్సు నిర్వహిస్తానని చెప్పి నేను వారి అడిగినప్పుడు నా మీద నమ్మకంతో భారతీయ జనతా ఒక రాజకీయ పార్టీ యువజన విభాగంగా అది నిర్వహించడం కష్టమని తెలిసినప్పుడు కూడా నాకు అనుమతి ఇచ్చి అన్ని రకాలుగా సహకరించి ఆ యొక్క ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక సదస్సును ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నా అధ్యక్షతన నిర్వహిస్తే దాన్ని ప్రారంభించడానికి వచ్చాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ రకంగా కొత్త నాయకత్వాన్ని ఈ దేశంలో ఈరోజు ఏదైతే యువకులు ఎవరైతే బీజేపీలో ఉన్నారో అందరికీ ఒక స్ఫూర్తిగా
ఆయన అనేక మంది కొత్త నాయకులను ప్రోత్సహించినటువంటి మహానుభావుడు. అంతేకాదు ఈరోజు ఆయన జనసంఘ్ నుంచి కూడా సభలు జరుగుతున్నాయంటే ఈ దేశంలో మన రాష్ట్రంలో కూడా యువకులు చాలామంది 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు స్వచ్ఛందంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసి ఆయన ఉపన్యాసం వినాలనేటువంటిది అనర్గళంగా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేటువంటి ఉపన్యాసం ఇచ్చేటువంటి వ్యక్తులలో అటల్ బిహారీ వాజ్పేయి గారి దిట్ట. ఆయన పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఆయన చేసినటువంటి ఉపన్యాసాలు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల హృదయాలను కదిలించినటువంటి మహానుభావుడు. అనేక మంది ఆయన రాజీనామా చేస్తున్నానని చెప్పినప్పుడు కోట్లాది మంది ప్రజల కళ్ళలోంచి కన్నీరు కార్చే విధంగా దేశ ప్రజల మన్ననలు పొందినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ రకమైనటువంటి వ్యక్తి ఈరోజు లేరు అని చెప్పుకోవడానికి, ఈరోజు స్వర్గస్థులయ్యారని చెప్పుకోవడానికి నిజంగా మేము మా నోట్లో ఈరోజు బాధతో వ్యక్తం చేస్తూ ఉన్నాము. మరి మేము అనేవాళ్ళము 1980లో ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు అందేరమే ఏక్ సింగారి అటల్ బిహారీ అన్నప్పుడు ఆయన మమ్మల్ని తిట్టేవాడు. అగిలే ప్రధానమంత్రి కోన్ హోగా అటల్ బిహారీ వాజ్పేయి అంటే ఆయన చెప్పాడు, మన పార్టీ ప్రధానమంత్రి కావడం కోసం పెట్టలేదు, మన పార్టీ ఒక సిద్ధాంతం కోసం పుట్టినటువంటి పార్టీ, మన పార్టీలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు, మనది చాలా చిన్న పార్టీ అనేవాడు.